అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, కుర్చీలో కూర్చుని రాఘవయ్య పేపర్‌ని తిరిగేస్తున్నాడన్న మాటే కానీ, తన ధ్యాసంతా తన కొడుకు గురించే. బయటేదో చిన్న పనుందని వెళ్ళి అది పూర్తి చేసుకొని అప్పుడే ఇంటికొస్తున్న ఆదిత్య తండ్రి పరధ్యానంగా ఉండడం గమనించి, ఏంటి నాన్న, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అడిగాడు. కొడుకు ప్రశ్నకి రాఘవయ్య, నా ఆలోచన దేని గురించి నీకు తెలీదా ఆదిత్య? ఒకటి నీ పెళ్ళి, రెండోది నా చివరి రోజులను మన ఇంట్లో గడపాలని అన్నాడు. తండ్రి సంబంధానికి ఆదిత్య, అబ్బా ఏముందని, అస్తమానం ఊరు ఊరు అంటారు. అక్కడ సౌకర్యం లేక కదా నేను మీ దగ్గర లేకుండా మన బంధువులంతా ఉన్నారని హైదరాబాద్లో ఉంచుతుంది. ఇన్ని సౌకర్యాలను వదిలి మళ్ళీ మన ఊరికే వెళ్తానంటారు. ఇకపోతే ఏమైనా అంటే నా పెళ్ళి అంటారు. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు నేను పెళ్లి చేసుకున్నానా అని చెప్పాడు ఆదిత్య. నేను అదే అడుగుతున్నానరా, ఇంకెప్పుడు దొరుకుతుంది నీ మనసుకు నచ్చిన అమ్మాయి? నేను బ్రతికుండగా నీ పెళ్లి చూస్తానో లేదోనని బెంగగా ఉందిరా అన్నాడు రాఘవయ్య. చాచా, అవే మాటలానా, మీకేమీ కాదు. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అని గదిలోకి వెళ్ళబోతున్న ఆదిత్యని రాఘవయ్య, ఒరే ఆదిత్య, నేను చెప్పిన దాని గురించి ఏం చేశావురా అడిగాడు. దేని గురించి నాన్నా అడిగాడు ఆదిత్య. అప్పుడే మర్చిపోయావా? నాకు తెలుసు, ఈసారి కూడా ఏదో ఒకటి చెప్పి నువ్వు తిరిగి అమెరికాకు వెళ్ళే సమయం దగ్గర పడే వరకు కూడా నన్ను మన ఊరికి తీసుకెళ్ళిన ధ్యాస నీకుండదు అన్నాడు. ఓ సారీ నాన్న, ఆ విషయం గురించి మర్చిపోయాను. సరే, రేపే మనం ఊరికి బయలుదేరుతాం సరేనా అన్నాడు ఆదిత్య. ఈసారైనా నమ్మచ్చా, లేదంటే అంతకు ముందులాగే చేస్తావా అడిగాడు రాఘవయ్య. లేదు నాన్న, ఈసారి ఎన్ని పనులున్నా అవన్నీ మానుకునైనా పర్వాలేదు. మీకు ఊరు చూపించకుండా నేను అమెరికాకు తిరిగి వెళ్ళను అన్నాడు ఆదిత్య. మరి మనం ఓ వారం రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నాడు రాఘవయ్య. ఎందుకు నాన్న, వారం రోజులు ఊర్లో ఉండి చేసే పనులే ఉన్నాయని అడిగాడు ఆదిత్య. అదేంటా అలా అంటావు? పొలం తోట అమ్మకానికి పెడదామని అనుకున్నాం కదా. రంగయ్య కూడా వయసైపోతుందిరా. నేనా ఒక్కరినే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళలేను. నువ్వా అమెరికాని వదిలి వచ్చేలా లేవు. నమ్మకంగా చూసుకునే వాళ్ళు లేకుంటే కష్టం ఆదిత్య. అందుకే పొలం మామిడి తోటలు అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాడు రాఘవయ్య. సరే నాన్న, మీ ఇష్టం, రేపు ఉదయమే మన ప్రయాణం, రెడీగా ఉండండి అని చెప్పి గదిలోకి వెళ్ళాడు ఆదిత్య. రాఘవయ్యకి ఇప్పుడు 70 సంవత్సరాలు. 4 ఏళ్ల క్రితం రాఘవయ్య భార్య జానకి అనారోగ్య కారణంగా కాలం చేసింది. ఆదిత్య వాళ్ళ ఒక్కగానొక సంతానం. ఆలస్యంగా పుట్టిన ఒక్కగానొక కొడుకని ఆదిత్యని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు రాఘవయ్య జానకిలు. రాఘవయ్య తనకు తల్లి నుంచి వచ్చిన 10 ఎకరాల పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి దాన్ని 15 ఎకరాలు చేసి, దానికి తోడు మరో 10 ఎకరాల స్థలం కొని అందులో మామిడి జామ తోటలు వేశాడు. రాఘవయ్య అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవం. అడిగినోళ్ళకి లేదనకుండా సహాయం చేసే స్వభావం, మంచితనం ఆ ఊరి ప్రజలకు నోట్లో నాలుకలుగా ఉండేవాడు. రాఘవయ్యకి తన తాతల నుంచి వచ్చిన ఓ పెద్ద ఇల్లు, అదొక ఛత్రశాల భవంతి. తాత, తండ్రి రాఘవయ్య, చివరికి తన కొడుకు ఆదిత్య కూడా అంతా ఆ ఇంట్లోనే పుట్టి పెరిగారు కాబట్టి రాఘవయ్యకి తన ఇల్లంటే ప్రాణం. చాలా ఏళ్ళనాటి ఇల్లైనా రవ్వంత కూడా చెక్క చెదరలేదు. రాఘవయ్య తాతవి తండ్రివి ఆ ఇంట్లోనే ప్రాణాలు పోయినట్లు రాఘవయ్యది కూడా అదే ఇంట్లో ప్రాణం పోవాలని ఆయన కోరిక. ఆ ఊరు వదిలి రానని ఎంత మొత్తుకున్నా వినకుండా 2 సంవత్సరాల క్రితం తనకి మైళ్ళు పెరాలసిస్ వచ్చిన కారణంగా, ఊళ్ళో వైద్య సదుపాయాలు లేవని, తాను తండ్రికి దగ్గరగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది అవుతుందని హైదరాబాద్లో తన బంధువులు ఉంటున్న అపార్ట్మెంట్లోనే తండ్రి కోసం ఓ ఫ్లాట్ని కొని అందులో ఉంచాడు ఆదిత్య. ఆదిత్య మెడిసిన్ పూర్తి చేసి 6 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళాడు. ఒకానొక కొడుకు, మనకేం తక్కువరా, ఉన్న చూసుకుంటూ హాయిగా ఇక్కడే ఓ క్లినిక్ పెట్టుకొని మా కళ్ళ ముందు ఉండిపోక అంటే కూడా వినకుండా, అమెరికా వెళ్ళే వాళ్ళందరూ డబ్బు కోసం వెళ్తారని ఎందుకు అనుకుంటాను నాన్న? నా ఎదుగుదలకి నైపుణ్యతను నిరూపించుకోవడానికని ఎందుకు అనుకోరు? అయినా నేనేమైనా అక్కడే ఉండిపోవడానికి వెళ్తున్నానా? కొంతకాలం అక్కడ పనిచేసి ఇండియాకు వస్తాను నాన్న అని చెప్పాడు ఆదిత్య. అందుకు రాఘవయ్యకి ఇష్టం లేకుండా ఆదిత్య వాళ్ళ అమ్మ జానకి భర్తతో
వాడు అంతలా అడుగుతుంటే ఎందుకండి కాదంటాం? అక్కడే ఉండిపోతాడని వాడు అంటలేదు కదా! వెళ్ళనివ్వండి అని నచ్చ చెప్పడంతో రాఘవయ్య తన కొడుకుని అమెరికాకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అలా ఆదిత్య అమెరికాకు వెళ్ళే దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్తుండేవాడు. అలా కొంతకాలం బాగానే గడిచినా ఓ రోజున్నట్టుండి రాఘవయ్య భార్య జానకికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆ ఊరికి 2 ఊర్ల అవతల ఉండే పెద్ద హాస్పిటల్కి తరలించినా లాభం లేకపోయింది. ఓ 5 నిమిషాల ముందైనా ఆవిడ ప్రాణాలతో ఉండేవారని చెప్పారు డాక్టర్లు. భార్య మరణాన్ని రాఘవయ్య తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసి ఆదిత్య వెంటనే బయలుదేరాడు. సరైన సమయంలో వైద్యం అందకనే తన తల్లి చనిపోయిందని తెలిసి ఆదిత్య చాలా బాధపడ్డాడు. జరిపించాల్సిన కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా జరిపించి ఒక 2 రోజులు తండ్రితోనే ఉండి తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్ళాలని లేకున్నా తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చి, నాన్న, నాకు మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. కానీ వెళ్ళక తప్పదు. పోనీ మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్దామన్నా నేను అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనుకోవడం లేదు. పైగా మిమ్మల్ని ఈ వయసులో ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పాడు ఆదిత్య. కొడుకు పరిస్థితి అర్థం చేసుకున్న రాఘవయ్య, పర్వాలేదురా, నువ్వు వెళ్ళు, నన్ను చూసుకోవడానికి రంగయ్య వాళ్ళు ఉన్నారు కదా, నా గురించి అనవసరంగా కంగారు పడకు అని ధైర్యం చెప్పి ఆదిత్యని తిరిగి అమెరికాకు పంపించాడు. అలా ఆదిత్య అమెరికాకు వెళ్ళి 6 నెలలు అయిందో లేదో రాఘవయ్యకి పక్షవాతం వచ్చింది. రంగయ్య ఆయన కుటుంబ సభ్యులు కలిసి రాఘవయ్యని పెద్ద ఆసుపత్రికి తరలించారు. అయితే రాఘవయ్యకు వచ్చింది మైల్డ్ పారాలసిస్ కావటం వల్ల ఓ 10 రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తే తిరిగి పూర్తిగా కోలుకుంటానని చెప్పడంతో రంగయ్యని రాఘవయ్య పూర్తిగా కోలుకునే వరకు హాస్పిటల్లో ఉండి దగ్గరుండి చూసుకున్నాడు. తండ్రి విషయం తెలిసి ఆదిత్య 6 నెలలు తిరగకుండానే అమెరికా నుంచి వచ్చాడు. భయపడాల్సినంతగా ఏమీ లేదని తెలిసి ఊపిరి పీల్చుకొని ఎలాగైనా నాన్నని సిటీలో ఉంచాలనుకున్నాడు. అక్కడైతే వైద్య సదుపాయాలకి ఏ లోటు ఉండదు. పైగా తమ బంధువుల్లో చాలామంది హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి ఎవరో ఒకరు నాన్నని కనిపెట్టుకుని ఉంటారని తండ్రి పూర్తిగా కోలుకున్నాక విషయం తనతో చెప్పాడు ఆదిత్య. అందుకు రాఘవయ్య, అదేంట్రా, నేను హైదరాబాద్లో ఉండడం ఏంటి? మన ఇల్లు, పొలాలు, తోటలు ఎవరు చూసుకుంటారు? ఆయన ఇంతకాలం ఉంటున్న ఈ ఊరిని వదిలి దూరంగా ఉంటానని ఎలా అనుకున్నావు అడిగాడు రాఘవయ్య. అందుకు ఆదిత్య, ఇక్కడ వైద్య సదుపాయాలు లేవు కదా నాన్న, ఏదైనా సమస్య వచ్చిందంటే 2 ఊళ్ళు దాటుకుని వెళ్ళాలి. అలా వైద్యం అందకనే కదా అమ్మని కోల్పోయాం. ఇప్పుడు మీకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని హైదరాబాద్లో ఉంచాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆదిత్య. లేదురా, నాకేమీ కాదు, నేను మాత్రం మన ఊరికి దూరంగా ఉండలేను. అయినా మన రంగయ్య ఉన్నాడు కదా అని అనే లోపే ఆదిత్య మాట్లాడితే రంగయ్య అంటారు. ఏం చేయగలడు రంగయ్య? రేపేదైనా అయితే మహా అయితే ఇరుగు పొరుగు వారిని పిలిచి ఉన్న తీసుకెళ్ళట్టు హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. అప్పటికే జరగరాంది ఏమైనా జరిగితే? నా మాట విని కౌశల్ అత్తయ్య వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లో వాళ్ళ పక్క ఫ్లాట్ ఖాళీగానే ఉందట. దాన్ని మీకోసం కొనాలనుకుంటున్నాను. అందులోనే 24 గంటల వైద్య సదుపాయం, ఓ అంబులెన్స్ కూడా ఉంటాయి. అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంతకాలంగా మీకు కుడి చేలో ఉన్న రంగయ్యని వదిలి మీరు ఉండలేరు కదా, వాళ్ళు కూడా మీతో పాటు అక్కడే ఉంటారు. ఆల్రెడీ కౌశల్ అత్తయ్య వాళ్ళతో మాట్లాడాను అని చెప్పాడు తండ్రితో ఆదిత్య. ఓరే ఆదిత్య, మీ నాన్న మీద నీకు అంత ప్రేమే ఉంటే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. నువ్వు డాక్టర్వే కాబట్టి నాకే ఇబ్బంది రాకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటావు. అక్కడెక్కడో అమెరికా వాళ్ళకు డాక్టర్గా సేవలు అందించటం కన్నా ఇక్కడే మన ఊర్లోనే ఓ హాస్పిటల్ పెట్టొచ్చు కదా. అందుకోసం ఎంత డబ్బైనా పర్వాలేదు, మన పొలాలు, తోటలు అన్నీ అమ్మి నేను డబ్బు ఏర్పాటు చేస్తాన్రా అని చెప్పాడు రాఘవయ్య. అందుకు ఆదిత్య నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నేను ఇచ్చిన సలహా నా కొడుక్కి నచ్చలేదేమో అనుకున్న రాఘవయ్య ఇంకా ఆ విషయం గురించి ఏం మాట్లాడకుండా, ఒరే ఆదిత్య, నువ్వు ఉండాలనుకున్నంత కాలం అమెరికాలోనే ఉండు, కానీ నేను మాత్రం మన ఊరిని వదిలి హైదరాబాద్లో ఉండలేనురా. నా ప్రాణం ఇక్కడే మన ఇంట్లోనే పోవాలి అన్నాడు రాఘవయ్య. అందుకు ఆదిత్య, నాన్న, నేనేమైనా మిమ్మల్ని శాశ్వతంగా హైదరాబాద్లోనే ఉండమంటున్నానా? అలాగే నేను అమెరికాలోనే శాశ్వతంగా ఉండిపోతానంటున్నానా? ఇంకో 2-3 సంవత్సరాలైతే నా కాంట్రాక్ట్ పూర్తవుతుంది. అప్పటి వరకు నా మాట విని హైదరాబాద్లో ఉండండి నాన్న. ప్రతి 6 నెలలకోసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటాను అన్నాడు ఆదిత్య.
కొడుకు మరీ అంతలా ఒత్తిడి చేయడంతో రాఘవయ్య అందుకు సరే అన్నాడు. రంగయ్య అతని కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకెళ్లకుండా ఊర్లోనే ఉంచి ఇంటిని పొలాన్ని చూడమని చెప్పాడు రాఘవయ్య. ఆదిత్య తిరిగి అమెరికాకు వెళ్లే ముందు తనని హైదరాబాద్లోని ఫ్లాట్కి తీసుకెళ్లాడు. అక్కడ ఆయనకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి 24 గంటలు కనిపెట్టుకుని ఉండే ఓ మనిషిని నియమించాడు. ఆ పక్కనే తమ బంధువులు కూడా ఉండటంతో నాన్నని చూసుకోవడానికి వాళ్ళంతా ఉన్నారనే ధైర్యంతో తిరిగి అమెరికాకు వెళ్ళాడు ఆదిత్య. అలా వెళ్ళిన ఆదిత్య ప్రతి 6 నెలలకోసారి వచ్చి తనని చూసి వెళ్తుంటాడు. అలా ఆదిత్య ఇండియాకు వచ్చిన ప్రతిసారి రాఘవయ్య, ఒరే ఆదిత్య, ఓసారి మన ఇంటిని చూడాలందిరా, తీసుకెళ్ళవాడితే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దామని ఏదో ఒక సాకు చెప్పి ఈలోగా తను తిరిగి అమెరికాకు వెళ్ళే సమయం దగ్గర పడటంతో ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వెళ్తా నాన్న అనేవాడు. ఈసారి ఎలాగైనా రాఘవయ్య నన్ను ఊరికి తీసుకెళ్లాల్సిందని పట్టుబట్టడంతో ఆదిత్య తన తండ్రిని తీసుకుని సొంతూరికి బయలుదేరాడు. 2 సంవత్సరాలు ఊరికి దూరంగా ఉన్న కారణంగా రాఘవయ్యకి తిరిగి తన ఊరిని ఇంటిని చూడబోతున్నాడని చాలా సంతోషంగా అనిపించింది. అలా ఓ 4 గంటల ప్రయాణం తర్వాత తమ సొంతూరికి చేరుకున్నారు రాఘవయ్య, ఆదిత్యలు. తామెవ్వరూ ఇంట్లో లేకున్నా రంగయ్య ఎప్పట్లాగే ఇంటిని అద్దంలా ఉంచాడు. ఆదిత్య రాఘవయ్య రావడం గమనించిన రంగయ్య, ఎలా ఉన్నారు బాబు, ఆరోగ్యం అది బాగుందా, ఫోన్లో మాట్లాడడం తప్ప ఒక్కసారి నా ఊరికి రానేలేదు అన్నాడు. నేను ఎప్పుడు తీసుకెళ్ళా అన్నా ఏదో ఒక సాకు చెప్పుకుంటూ ఇన్నాళ్లకు తీసుకొచ్చారు రంగయ్య. ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు, ఊళ్ళోని విశేషాలేంటి అడిగి లక్ష్మణ్ మీ ఇంట్లో లేదా, ఎక్కడా, నేను వచ్చాను తెలిస్తే బాగున్నారా అయ్యగారంటూ ఎదురొచ్చేది, ఊళ్ళో లేదా అడిగాడు రాఘవయ్య. అందుకు రంగయ్య, ఊళ్ళోనే ఉంది బాబు, కానీ తనకి ఈ మధ్య ఒంట్లో బాగుండలేదు అని చెప్పాడు. ఏమైంది రంగయ్య అడిగాడు రాఘవయ్య. ఉండండి బాబు, ఎండన పడొచ్చారు, ముందు మంచినీళ్ళు తీసుకొస్తానని లోపలికి వెళ్ళి 2 గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి రాఘవయ్యకి ఆదిత్యకిచ్చి వాళ్ళిద్దరూ మంచినీళ్ళు తాగాక హాస్పిటల్లో చూపిస్తే గుండె చాలా బలహీనంగా ఉందని విశ్రాంతి అవసరమని చెప్పారు బాబు. అప్పటి నుంచి నేను నా కూతురు వాళ్ళనే ఇంటి పని తోట పని చూసుకుంటూ పొలం పనులు చేపిస్తున్నాం అన్నాడు. రంగయ్య, ఇప్పుడు లక్ష్మం ఎక్కడా అడిగాడు ఆదిత్య సోఫా నుంచి లేచిన పడుతూ. గదిలో ఉంది బాబు అన్నాడు. పద, నేను ఓసారి లక్ష్మణ్ చూడాలని రంగయ్య వెనుక నడిచాడు ఆదిత్య. రంగయ్య కుటుంబం చాలా సంవత్సరాలుగా రాఘవ ఇంట్లోనే పనిచేస్తుంది. ఆదిత్య రావటం గమనించిన లక్ష్మమ్మ, ఎలా ఉన్నారు బాబు అంటూ లేచి కూర్చుపోయింది. పర్వాలేదు, పడుకో లక్ష్మమ్మ అని లక్ష్మణ్ పరీక్షించిన ఆదిత్య, టెస్ట్లు అవి చేయించావా రంగయ్య అడిగాడు. చేయించాను బాబు అన్నాడు. మరి చూపించవేంటి అడిగాడు ఆదిత్య. రంగయ్య తడబడుతూ వాటి తీసుకొచ్చి ఇదిగోండి బాబు అని ఆదిత్య చేతికిచ్చాడు. ఆదిత్య వాటి చూసి, లక్ష్మకి గుండె వీక్ కావటమే కాదు రంగయ్య, 2 వాల్స్ మోసుకుపోయాయి, అంటే బ్లాకేజ్ అయింది, స్టంట్స్ వేయాలి, అది డాక్టర్లు చెప్పలేదా అడిగాడు ఆదిత్య. అందుకు రంగయ్య, చెప్పారు బాబు, అందుకు 3 లక్షల దాకా ఖర్చు అవుతుందని కూడా అన్నారు. అయ్యగారికి చెప్పి డబ్బు సహాయం అడుగుతానంటే నా భార్య అందుకు వద్దంది బాబు. పెద్దదాని పెళ్ళికి అయ్యగారే పూర్తిగా సహాయం చేశారని ఇప్పుడు చిన్న అమ్మాయి వాళ్ళకి కూడా సంబంధాలు వస్తున్నాయి. దాని పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులు చాలకుంటే మళ్ళీ అయ్యగారిని సహాయం అడగాల్సి వస్తుంది. ఇంకా నా ఆపరేషన్ కూడా అంటే అని వద్దంది బాబు అన్నాడు రంగయ్య. లక్ష్మమ్మ కండిషన్ బాగాలేదు రంగయ్య, వెంటనే ఆపరేషన్ చేయించాలి. తను వద్దందని నువ్వెందుకు మాతో చెప్పకుండా ఉన్నావు? ఇంతకాలంగా మాకోసం పనిచేస్తున్న మీకు ఏదైనా కష్టం వస్తే మేం కాకుంటే ఇంకెవరు చూస్తారు అని చెప్పి గదిలోంచి బయటకొచ్చి విషయం తండ్రితో చెప్పి లక్ష్మమ్మకి వెంటనే ఆపరేషన్ చేయించాలనా, హైదరాబాద్లో అయితే బాగుంటుంది అన్నాడు ఆదిత్య. సరేరా, సమయానికి ఇక్కడ వచ్చాం కాబట్టి తెలిసింది, లేకుంటే లక్ష్మమ్మ ఆరోగ్యం మరింత పాడేదేమో. సరే, ఆ ఏర్పాట్లో ఉండు అని చెప్పాడు రాఘవయ్య. అలా ఓసారి ఆదిత్య రాఘవయ్య ఇల్లంతా తిరిగి చూశారు. ఇంట్లోకి రాగానే లక్ష్మమ్మ విషయం తెలిసి మనసుకు బాధ కలిగినా ఇల్లంతా తిరిగి ఆ ఇంటి అణువణువులో ఉన్న తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సేద తీరారు. ఒరే ఆదిత్య, ఓసారి అలా తోటదాకా వెళ్దాం, వస్తావా అడిగాడు రాఘవయ్య. లేదు నాన్న, రంగయ్యని తీసుకుని వెళ్ళండి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు ఆదిత్య. సరేరా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళొస్తాను చెప్పి రాఘవయ్య రంగయ్య తీసుకుని తోటకు వెళ్ళాడు. ఆదిత్య కాస్త తలనొప్పిగా ఉందని బెడ్పై ఒరిగాడు, కానీ నిద్ర రాలేదు. లక్ష్మమ్మ నా పరిస్థితిలో చూసిన ఆదిత్యకి బాధ అనిపించింది.
చిన్నప్పుడు తను ఎత్తుకుని ఆడించేది, స్కూల్లో దించి తీసుకొచ్చేది. రంగయ్యని కానీ, తన కుటుంబ సభ్యుని కానీ ఎప్పుడూ పనివాళ్ళ చూసేవారు కాదు రాఘవయ్య కుటుంబం. 4 ఏళ్ల క్రితం అనారోగ్యంతో అమ్మ, ఆ తర్వాత నాన్నకి ఆరోగ్యం పాడవటం, ఇప్పుడు లక్ష్మమ్మ, మా ఒక్క ఇంట్లోనే ముగ్గురికి వైద్యం చేయించుకునే పరిస్థితి. అందులో అత్యవసర పరిస్థితి వచ్చిందంటే 2 ఊళ్ళను దాటుకుంటూ వెళ్ళాలి. ఆలోగా ప్రాణాల మీదకొస్తే ఇలా ఊరంతా సరైన వైద్యం అందక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. నాన్నకు ఆ పరిస్థితి రావద్దని హైదరాబాద్లో ఉంచాను. మరి వీళ్ళంతా వైద్యానికి దగ్గరలో ఉండాలంటే ఉన్న ఊరును వదిలి వలస పోవాల్సిందేనా? 2 సంవత్సరాల క్రితం నాన్న అన్నప్పుడే ఆలోచించాల్సింది. నా మీద అంత ప్రేమే ఉంటే ఇక్కడే ఓ క్లినిక్ తెరవచ్చు కదరా అని. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవడం కోసమని, ఎదుగుదల కోసమని ఆలోచించి నాన్నకి ఇష్టం లేకున్నా నేను అమెరికాలో ఉంటూ నాన్నకి తన సొంత ఊరికి, ఇంటికి దూరం చేసి బాధపడుతున్నాను. నాన్న కోరుకున్నట్టుగా అదే నేను ఇక్కడ ఓ హాస్పిటల్ తెరిస్తే నాన్నతో పాటు ఊర్లో వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా అనుకుని ఆదిత్య శాశ్వతంగా తన సొంతూలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంత ఆస్తి, డబ్బు ఉండి ఏం లాభం? అది సద్వినియోగం కానప్పుడు అని నాన్న ఎలాగూ పొలాల్ని, తోటలను అమ్ముతా అంటున్నాడు కదా! అది అమ్మగా వచ్చే డబ్బులతో పాటు నేను ఇంతకాలం సంపాదించిన డబ్బును కూడా కలిపి ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించాలని అనుకున్నాడు. అందులో లక్ష్మమ్మ లాంటి ఎంతోమందికి వైద్యం చేయించుకున్నటువంటి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించుకుని తండ్రి తిరిగి రాగానే విషయం చెప్పాడు ఆదిత్య. అందుకు రాఘవయ్య, శభాష్ రా ఆదిత్య, నా కొడుకు అనిపించుకున్నావు అని ఆదిత్యని దగ్గర తీసుకుని పొంగిపోయాడు. ఆ మరుసటి రోజు లక్ష్మమ్మని హైదరాబాద్కి తీసుకువెళ్ళి వైద్యం చేయించి వారం రోజుల్లో అమెరికాకు వెళ్ళి అక్కడ తన పనులన్నింటినీ ముగించుకొని 1 నెల రోజుల్లో శాశ్వతంగా అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చేశాడు ఆదిత్య. ఆ తర్వాత సంవత్సరం లోపే ఆ చుట్టుపక్కల ప్రజల కోసం ఒక పెద్ద హాస్పిటల్ కట్టించి అందులో ఉచితంగా తన వైద్య సేవలను అందిస్తున్నాడు ఆదిత్య. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.